సో మ్యామ్ ఇలాంటి వాళ్ళకి సిమెన్లో స్పర్మే లేకపోతే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మ్యామ్? సెమెన్లో అసలు స్పర్మ్ లేని దాన్ని అజూస్పర్మియా అంటామన్నమాట. సో ఈ అజూస్పర్మియా ఇట్ హ్యాస్ 2 టైప్స్. ఈ 2 టైప్స్లో ఏంటంటే, ఒకటి ఈదర్ మనకు ఫ్యాక్టరీలో అసలు స్పర్మ్ అనేది తయారు కావట్లేదు, లేదు అంటే తయారయ్యాక బయటికి రావట్లేదు. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఒకటి అబ్స్ట్రక్టివ్ అంటాం, ఇంకోటి నాన్ అబ్స్ట్రక్టివ్ అంటాం అనమాట. సో అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే, మనకు ఇట్స్ లైక్ ఎ టెస్టిస్ ఈజ్ లైక్ ఎ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో స్పర్మ్ అనేది తయారవుతుంది, కాకపోతే తయారయ్యాక ఆన్ ద వే బయటికి వచ్చేటప్పుడు అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల అది బయటికి రాలేకపోతుంది. అంటే దాని రోడ్లో బ్లాక్ ఉంది, అంటే మనకు వాస్ డిఫరెన్స్ అని ఉంటుంది అనమాట. ఆ వాస్ డిఫరెన్స్లో కానీ ఇంకా ఏదైనా సరే దాని పాత్లో ఎక్కడైనా సరే బ్లాకేజ్ ఉంటే స్పర్మ్ బయటికి రాకుండా ఆగిపోతుంది. దాన్ని అబ్స్ట్రక్టివ్ అంటామన్నమాట. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే అసలు కణాలు తయారే కావట్లేదు. సో ఫస్ట్ వాళ్ళకి ఎందుకు మనకి సెమెన్లో బయటికి రాలేదు, అసలు తయారు కావట్లేదా లేదంటే తయారయ్యాక బయటికి రావట్లేదా, ఇది మెయిన్ ఫ్యాక్టర్ మనం చూడాల్సింది. బికాస్ ఈ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి మన ట్రీట్మెంట్ మొత్తం మారిపోతుంది టోటల్లీ. సపోజ్ వాళ్ళకి కణాలు తయారీయే కావట్లేదు అనుకోండి, తయారే కాని వాళ్ళని అంటే టెస్టిస్ అసలు సరిగ్గా ఫామ్ కాలేదు, లేదంటే స్మాల్ సైజ్డ్ టెస్టిస్ ఉంది, ఎఫ్ఎస్హెచ్ చాలా రేజ్ అయిపోయింది, అలాంటి వాళ్ళకి ఈవెన్ ఆఫ్టర్ వీ గో ఫర్ ద మెడికల్ ట్రీట్మెంట్, సర్జికల్ ట్రీట్మెంట్ ఏం చేసినా there are very less chances that they will get pregnant with their own sperm. బట్ ఎవరికైతే టెస్టిస్ అంతా బాగానే ఉంది, హార్మోన్స్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఏదో ఇన్ఫెక్షన్ వల్ల మనకు ఆ వే బ్లాక్ అయిపోయింది, అట్లాంటి వాళ్ళకి దే హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ దట్ దే కెన్ గెట్ ప్రెగ్నెంట్ విత్ దేర్ ఓన్ స్పర్మ్. అట్లాంటి వాళ్ళు వాళ్ళ కణాలతోనే మనకి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మేము ఇంతకుముందు లేట్ అయితే చాలా తక్కువ మందికి అయ్యేది, బట్ ఇప్పుడు ఎక్కువ మందిలో మనం ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇలా ఎక్కువగా పెరగడం, ఈ డ్రాస్టిక్ ఇంక్రీజ్ దేనివల్ల అయి ఉండొచ్చు అంటారు? సో డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనడం కన్నా అవేర్నెస్ అనేది పెరిగింది ఇప్పుడు. ఒకప్పుడు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్టిలిటీ ఇష్యూస్ ఇప్పటి నుంచే కాదు, మన పూర్వకాలంలో రామాయణం మహాభారతం నుంచి కూడా ఉన్నాయి. అప్పుడు కూడా దశరథుడు పిల్లలు లేకనే యాగం చేసిన తర్వాతనే హోమం నుంచి వచ్చిన ప్రసాదం తినే పిల్లలందరూ పుట్టారు. ఈవెన్ వీ కెన్ సీ ద సేమ్ థింగ్ ఇన్ ద మహాభారత ఆల్సో. సో ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నవి ఎప్పటి నుంచో ఉన్నాయి, లేవు అని కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో అవేర్నెస్ అన్నది బాగా పెరిగింది. ఒకప్పుడు ఎలా అనుకునే వాళ్ళంటే 30 years తర్వాత, 32 years తర్వాత ఉన్న వాళ్ళు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మాత్రమే పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కాబట్టి నౌ ఈవెన్ 22-23 years వాళ్ళు కూడా ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ వాళ్ళు వచ్చి చెకప్ చేయించుకుంటున్నారు. చెకప్ చేయించుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది చూయించుకుంటున్నారు. సో అవేర్నెస్ పెరిగింది కాబట్టి నౌ ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్. ప్రీవియస్లీ కూడా ఉండింది, బట్ అవేర్నెస్తో పాటు యాజ్ ఎవ్రీబడి నోస్, బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ టు ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద ఫర్టిలిటీ ఇష్యూస్.